హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్. ఇవాళ సమ్మర్ స్పెషల్ రామ్ మ్యాంగో రెసిపీస్ని చూపించబోతున్నాను. పచ్చి మామిడికాయతోటి పప్పు, రసం, పులిహోర, చట్నీ ఇంకా పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. మన ఫస్ట్ రెసిపీ పచ్చి మామిడికాయతోటి పప్పు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మామిడికాయ పప్పు తయారు చేసుకోవటానికి కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు కందిపప్పును వేసుకున్న తర్వాత నీళ్లు వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. కందిపప్పును ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత కప్పు కందిపప్పుకి 3 కప్పుల నీళ్లను వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు ఇంకా 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. వంకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇంకా మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. వంకాయ ఆప్షనల్ అండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఉల్లిపాయలు ఇంకా మామిడికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత 2-3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చి స్టీమ్ మొత్తం పోయిన తర్వాత పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇలా ఉడికించుకున్న పప్పును మెత్తగా మెదుపుకోవాలి. మామిడికాయను మీరు తీసుకున్న కందిపప్పు క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. కొన్ని మామిడికాయలు బాగా పుల్లగా ఉంటాయి, మరికొన్ని అంత పుల్లగా ఉండవు. మామిడికాయ పులుపును బట్టి చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న పప్పులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయ అంత పుల్లగా లేదు, అందుకనే ఒక మామిడికాయని కట్ చేసి వేశాను. మామిడికాయ పప్పులోకి చింతపండు వేయాల్సిన అవసరం లేదు. ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుకి పోపును పెట్టుకుందాం. స్టవ్ పైన పోపు గరిటె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. వెల్లుల్లి లైట్గా వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకును వేసుకొని వెల్లుల్లి గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించుకోవాలి. పోపు ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మెదిపి ఉంచుకున్న పప్పులోకి వేసుకోవాలి. పోపును వేసుకున్న తర్వాత వెంటనే మూత పెట్టుకొని 10 మినిట్స్ వదిలేయాలి. ఇలా చేయటం వలన పోపు ఫ్లేవర్ మొత్తం పప్పుకు బాగా పడుతుంది. 10 నిమిషాల తర్వాత పోపు మొత్తాన్ని పప్పుతో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ మామిడికాయ పప్పు వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే చపాతీ, జొన్న రొట్టెలలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. చేయటం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ మామిడికాయ పప్పును ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన నెక్స్ట్ రెసిపీ పచ్చి మామిడికాయతోటి రసం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మామిడికాయ చారు వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ మామిడికాయ చారు చేసుకోవటానికి ముందుగా మామిడికాయను శుభ్రంగా కడిగి నీట్గా స్కిన్ పీల్ చేసుకోవాలి. ఇలా స్కిన్ మొత్తం పీల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను ఒక గిన్నెలోకి వేసుకోవాలి. గిన్నెలోకి వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని మామిడికాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మామిడికాయ ముక్కలను ఇలా విడిగా గిన్నెలో కాకుండా కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. ఈ మామిడికాయ ముక్కలు ఉడికే లోపల మసాలాని గ్రైండ్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, ఇంకా 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకును వేసుకొని కాస్త రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి వెల్లుల్లి ఇంకా కరివేపాకును వేసాం కాబట్టి మరి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ అవ్వదు. ఇలా కాస్త రఫ్గా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఈలోగా మామిడికాయ ముక్కలు ఉడికాయేమో చూద్దాం. మామిడికాయ ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఉడికించుకున్న మామిడికాయ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత వాటర్ని సపరేట్ చేసుకొని ముక్కలను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న మామిడికాయ ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మామిడికాయ ముక్కలను ఉడికించుకున్న వాటర్ని కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా మినప్పప్పును వేసుకోవాలి. అలాగే
ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. పోపు దినుసులు దోరగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఇంగువ వేసుకొని మరొక అర నిమిషం పాటు వేయించుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మిరియాలు, ధనియాలు, జీలకర్ర అన్నీ పచ్చి వాటిని వేసాం కాబట్టి 1 నిమిషం వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసుకొని మరొక అర నిమిషం వేగిన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న మామిడికాయ గుజ్జును వేసుకొని పులుపుకు తగినట్టు కొద్దిగా నీళ్లు ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అలాగే టమాటో ముక్కలను కూడా వేసుకోవాలి. మీరు తీసుకున్న మామిడికాయ బాగా పుల్లగా ఉంటే టమాటో వేయాల్సిన అవసరం లేదు. నేను తీసుకున్న మామిడికాయ అంత పుల్లగా లేదు, అందుకనే ఒక టొమాటోని కట్ చేసి వేశాను. అలాగే పావు టీ స్పూన్ కారం కూడా వేసుకొని రసంని ఉడికించుకోవాలి. రసం ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు చిన్న బెల్లం ముక్కని కూడా వేసుకోవాలి. బెల్లాన్ని వేసుకోవటం వలన పులుపును బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకొని టమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మరొక 5 నిమిషాల పాటు స్టవ్ను సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. టమాటోలు సాఫ్ట్గా అయిన తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వేడివేడి మామిడికాయ చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ మామిడికాయ చారు మిరియాలు ఇంకా వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ మామిడికాయ చారును వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. చేయటం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన నెక్స్ట్ రెసిపీ మామిడికాయతోటి పచ్చిపులుసు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మామిడికాయ పచ్చిపులుసు నార్మల్ పచ్చిపులుసు కంటే చాలా రుచిగా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీ. ఈ మామిడికాయ పచ్చిపులుసు తయారు చేసుకోవడానికి పుల్లగా ఉన్న మామిడికాయను తీసుకోవాలి. మామిడికాయను శుభ్రంగా కడిగి కుక్కర్లోకి వేసుకొని 2 కప్స్ వాటర్ని కూడా వేసుకోవాలి. ఈ మామిడికాయను మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా నీళ్లను వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 4-5 విజిల్లు రానివ్వాలి. ఈ మామిడికాయ పచ్చిపులుసుని ఇలా మామిడికాయని ఉడికించుకొని కాకుండా స్టవ్ పైన కాల్చుకొని కూడా చేసుకుంటారు. అలా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక 3 ఎండుమిరపకాయలను తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి. మరీ మాడిపోకుండా ఇలా లైట్గా కాల్చుకొని పక్కన ఉంచుకోవాలి. 5 విజిల్స్ వచ్చి స్టీమ్ మొత్తం పోయాక మామిడికాయ ఇలా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయను ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. మామిడికాయ పూర్తిగా చల్లారిన తర్వాత పైన స్కిన్ మొత్తం నీట్గా పీల్ చేసుకోవాలి. మామిడికాయను కుక్కర్లో కాకుండా విడిగా గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు. ఇలా స్కిన్ మొత్తం నీట్గా పీల్ చేసుకోవాలి. ఇలా స్కిన్ మొత్తం నీట్గా పీల్ చేసుకున్న తర్వాత గుజ్జును మాత్రమే సపరేట్ చేసుకోవాలి. ఇలా చేత్తోటి గట్టిగా ప్రెస్ చేస్తూ గుజ్జును మాత్రమే సపరేట్ చేసుకోవాలి. గడ్డలుగా ఉన్నాయి అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మామిడికాయ గుజ్జును తీసుకున్న తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ముందుగా కాల్చి ఉంచుకున్న ఎండుమిరపకాయలను ఇలా చేత్తోటి నలుపుకొని వేసుకోవాలి. ఎండుమిరపకాయలను స్టవ్ పైన కాల్చడం వలన స్మోకీ ఫ్లేవర్తో పచ్చిపులుసు చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఎండుమిరపకాయలను వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఇలా చేత్తోటి నలుపుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని వేసుకోవాలి. నీళ్లను మామిడికాయ పులుపుకు తగ్గట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చిపులుసుకి పోపును పెట్టుకుందాం. స్టవ్ పైన పోపు గరిటె పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు ఇంకా కొద్దిగా ఇంగువని వేసుకొని దోరగా వేయించుకోవాలి. స్టవ్ను సిమ్లో ఉంచుకొని పోపును నిదానంగా దోరగా వేయించుకోవాలి. పోపు ఇలా దోరగా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని వేయించుకోవాలి. పోపు ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా కలిపి ఉంచుకున్న పచ్చిపులుసులోకి వేసుకోవాలి. ఇలా పోపును వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఈ మామిడికాయ పచ్చిపులుసు వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.
చేయటం చాలా ఈజీ కదా, ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మన నెక్స్ట్ రెసిపీ పచ్చి మామిడికాయతోటి పులిహోర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మామిడికాయ పులిహోర పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకు ఇంకా పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ మామిడికాయ పులిహోర తయారు చేసుకోవటానికి ముందుగా అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక మామిడికాయను శుభ్రంగా కడిగి గ్రేటర్ తోటి ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మామిడికాయను స్కిన్తో పాటు గ్రేట్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్కిన్ పీల్ చేసుకొని కూడా తురుముకోవచ్చు. ఇలా మామిడికాయని తురుముకొని పక్కన ఉంచుకోవాలి. ఈ మామిడికాయ పులిహోర లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత గుప్పెడు పల్లీలను వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా దోరగా వేయించుకోవాలి. పల్లీలు ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. ఇలా పల్లీలను వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించాలి. పోపు దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. పచ్చి మామిడికాయలలో విటమిన్స్, మినరల్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు అలాగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు మరొక 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. పసుపు వేగిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును వేసుకోవాలి. మామిడికాయ తురుమును వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మామిడికాయలోని పచ్చిదనం పోయి ముద్దలా అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ మామిడికాయ తురుమును మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి అలాగే మామిడికాయ పులుపును బట్టి వేసుకోవాలి. కొన్ని మామిడికాయలు బాగా పుల్లగా ఉంటాయి, మరికొన్ని అంత పుల్లగా ఉండవు. అది చెక్ చేసుకొని వేసుకోవాలి. మామిడికాయ తురుమును ఇలా 3 మినిట్స్ వేయించుకున్న తర్వాత ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న పోపును పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి వేసుకోవాలి. పోపును రైస్లో వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఇలా పోపు మొత్తం అన్నంతో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వేయించుకున్న పల్లీలను ఇలా చివర్లో వేసి కలుపుకోవటం వలన పల్లీలు క్రంచీగా చాలా రుచిగా ఉంటాయి. ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. వేసవిలో మామిడికాయను తీసుకోవటం వలన డీహైడ్రేషన్కి గురి కాకుండా ఉంటాము. మామిడికాయను తరచూ తీసుకోవటం వలన హార్ట్ ఇంకా స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఆల్రెడీ మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ మామిడికాయ పులిహోరని ట్రై చేసి చూడండి. మన నెక్స్ట్ రెసిపీ మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మామిడికాయ పచ్చడిని తయారు చేసుకోవటానికి మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా నీట్గా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మామిడికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలను ఏదైనా ఒక చిన్న కప్పుతోటి కొలుచుకుందాం. మామిడికాయ ముక్కలను ఏ కప్పుతో అయితే కొలుచుకుంటామో మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా అదే కప్పుతో కొలుచుకుంటే పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది. చిన్న కప్పును తీసుకొని ఇలా మామిడికాయ ముక్కలను కొలుచుకోవాలి. మొత్తం 5 కప్పుల మామిడికాయ ముక్కలు వచ్చాయి. ఇలా మామిడికాయ ముక్కలను కొలుచుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన చిన్న పోపు గరిటె పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులను వేసుకొని దోరగా వేయించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మెంతులు సరిగా వేగకపోతే చేదు వచ్చేస్తుంది. మెంతులు కాస్త వేగిన తర్వాత 2 టీ స్పూన్స్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మరొక 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆవాలు, మెంతులు ఇంకా జీలకర్ర ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్లాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని మనం మామిడికాయ ముక్కలను ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు నూనెను వేసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు ఇంకా ఇంగువని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలను ఇలా కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్న తర్వాత చిటికెడు పసుపును కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లిని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే వేసుకోవాలి. వెల్లుల్లిని ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికే వేగిపోతుంది. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల మెంతుల పొడిని, ఇంకా అరకప్పు ఉప్పు, ముప్పావు కప్పు కారాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉప్పును ముందుగా కాస్త తక్కువగా వేసుకోండి. టేస్ట్ చెక్ చేసుకొని మరలా తక్కువైతే కలుపుకోవచ్చు. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పోపును వేసుకోవాలి. ఆయిల్ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాతనే ఆయిల్ని ముక్కల్లోకి వేసుకోవాలి. పోపు పెట్టుకున్న ఆయిల్ని ముక్కల్లోకి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఇలా కలుపుకొని ఒకరోజు ఊరనివ్వాలి. ఒకరోజు ఊరితే ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఇలా కలిపి మూత పెట్టుకొని ఒకరోజు పక్కనుంచుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల పచ్చడిని ఇన్స్టెంట్గా చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మరుసటి రోజు ఆయిల్ మొత్తం పైకి తేలింది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొని తడి తగలకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడిని వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే పప్పన్నంలోకి ఇంకా పెరుగన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. చేయటం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి. మన నెక్స్ట్ రెసిపీ పచ్చి మామిడికాయతో చాలా క్విక్గా ఈజీగా చేసుకునే రోటి పచ్చడిని చూపించబోతున్నాను. ఈ మామిడికాయ పచ్చడిని అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే జస్ట్ 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మామిడికాయ పచ్చడిని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. సమ్మర్లో మామిడికాయలు బాగా ఎక్కువగా దొరుకుతాయి కదా. ఒకసారి మీరు కూడా ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేసి చూడండి. లేట్ చేయకుండా ఈ మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మామిడికాయ పచ్చడిని తయారు చేసుకోవటానికి మీడియం సైజు మామిడికాయను తీసుకొని శుభ్రంగా కడిగి స్కిన్ పీల్ చేసుకోవాలి. మామిడికాయను ఇలా చెక్కు తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చెక్కు తీసుకున్న మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా పావు టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. ఉప్పు ఇంకా కారం మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. ఇలా వీటన్నింటినీ వేసుకున్న తర్వాత మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కాస్త రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. మామిడికాయలో తడి ఉంటుంది కాబట్టి నీళ్లు వేయకుండా ఇలా కాస్త రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపును పెట్టుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోవాలి. పోపు దినుసులు లైట్గా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ, అలాగే చిటికెడు పసుపు ఇంకా కరివేపాకును వేసుకొని పోపును దోరగా వేయించుకోవాలి. పోపు ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని వేసుకోవాలి. ఇక్కడ నేను మామిడికాయ పచ్చడిని మిక్సీలో గ్రైండ్ చేశాను కదా. మీ ఇంట్లో రోలు ఉంటే పచ్చడిని రోట్లో దంచుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. పోపు వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మామిడికాయ పచ్చడిని వేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ పచ్చడిని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ మామిడికాయ పచ్చడిని వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. చేయటం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ మామిడికాయ పచ్చడిని ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్.